హాయ్ అండి. సూపర్ ఫిట్టింగ్ వచ్చేలాగా హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది, చాలా ఈజీ. నేనైతే 4 ఫోల్డింగ్ చేసుకున్నానండి. 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేద్దామని కింద పావించి వదిలేసాను. నాకు బార్డర్ వచ్చేసింది, తిప్పేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను 8 ఇంచెస్. ఇప్పుడు నేను ఆర్మ్ లూజ్ చూసుకుంటాను. బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలి ఆర్మ్ లూజ్. ఫ్రంట్ పార్ట్ నుంచి చూసుకుంటే మనకి కరెక్ట్గా రాదు. లోతు తీసుకుంటాం కదా. నాకైతే 8.7 అయితే వచ్చింది. 8దో నెంబర్ అనమాట. 8దో నెంబర్తో వస్తే 3.5 తీసుకోవాలి చంక డౌన్. ఓకేనా. ఇక్కడ 8.7కి మార్కింగ్ వేసుకోండి. హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ చూడండి స్ట్రేట్గా చూసుకుని సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇక లైన్ వేసుకోండి. 8దో నెంబర్ కదా, ఇక్కడ పాతకు 2 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1 ఇంచు. ఏ సైజు వాళ్ళకైనా అంతే. 8దో నెంబర్ వస్తే పాతకు 2, అక్కడ 1 ఇంచ్ అనమాట. తర్వాత ఇక్కడ కిందకి ఒక 1/2 ఇంచు, మన వైపుకి 1 ఇంచు. మళ్ళీ షేప్ అయితే తిప్పేసండి. సూపర్గా వస్తుందండి ఫిట్టింగ్ అనేది. అసలు మీకు ముడతలు రాదు. షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఐబ్రో షేప్ ఎలా ఉంటుంది అలా వస్తుంది. అలా వచ్చేటట్టు మనం కట్ చేయకూడదు. మనం కట్ చేసిన తర్వాత ఐబ్రో షేప్ రావాలి. అది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుని చూడండి ఎంత చక్కగా ఉందో.